హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ స్టోరీస్. నాన్న మాట కోసం ఎపిసోడ్ నెంబర్ 11. ధరణిని మనోహర్ చదివే కాలేజీలో చేర్పించాడు ఉపేందర్. సరస్వతిని ఏ కాలేజీలో చేర్పించాలి అని ఆలోచిస్తున్నాడు వెంకటేశ్వర్. సిటీకి పంపించి చదివిద్దామని ఉన్నా పక్క ఊర్లో మనోహర్ తన ఫ్రెండ్స్ చదువుతున్నారు. ధరణి కూడా ఆ కాలేజీలో జాయిన్ చేశారు అని తెలుసుకొని సిటీ కంటే తెలిసిన వాళ్ళు ఉన్న కాలేజీలో చేర్పించడం బెస్ట్ అని సరస్వతిని కూడా మనోహర్ చదివే కాలేజీలో చేర్పించాడు వెంకటేశ్వర్. సరస్వతికి మ్యాథ్స్ బాగా వచ్చు కనుక ఎంపీసీ తీసుకుంది. ధరణికి మ్యాథ్స్ రాదు కనుక ఏదో ఒకటి తీసుకోవాలి కాబట్టి బైపీసీ తీసుకుంది. సరస్వతి ధరణితో పాటు వారి క్లాస్మేట్స్ అయిన కొందరు అదే కాలేజీలో జాయిన్ అయ్యారు. ఇద్దరు ధరణితో పాటు బైపీసీ తీసుకున్నారు. ఇద్దరు సిఈసి, ఇద్దరు హెచ్ఈసి, నలుగురు ఎంపీసీ తీసుకున్నారు. అందరూ కలిసి ఆర్టీసీ బస్సుల్లో వెళ్ళేవారు. పక్క ఊరికి వెళ్ళాలంటే ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి మాత్రమే బస్సు ఉండేది. ఉదయం మిస్ అయితే మధ్యాహ్నం దాకా బస్సు లేదు. ఇప్పుడు ఆటో, క్యాబ్ లాగా అప్పుడు జీపులు ఉండేవి. బస్సు మిస్ అయితే జీబులలో డబ్బు ఎక్కువ పెట్టి వెళ్ళాల్సిందే. రోజు ఉదయం ఉరుకుల పరుగులతో బస్టాప్కి వెళ్ళి వెయిట్ చేసేవాళ్ళు మనోహర్, తన ఫ్రెండ్స్ ధరణి, సరస్వతి, ఇంకా కొందరు అమ్మాయిలు, అబ్బాయిలు. రోజు బస్ స్టాప్కి బస్సు టైం కంటే ముందే వెళ్ళి వెయిట్ చేసి అందరూ ఒకే బస్సులో వెళ్ళేవాళ్ళు. బస్సు మిస్ అయితే జీబులో వెళ్ళేవాళ్ళు. మనోహర్ టైంకు రెడీ అయ్యేవాడు, కానీ ధరణి కొంచెం నిదానం. ధరణికి లేట్ అవుతుందని, అన్నం తను తింటే నిదానంగా తింటుందని తినిపించి పంపించేది లక్ష్మి. బస్ స్టాప్ దగ్గర బస్సు వచ్చే వరకు సరదాగా కబుర్లు చెబుతూ టైంపాస్ చేసేవాళ్ళు. బస్సు రాని రోజు మనోహర్ తన ఫ్రెండ్స్ వెళ్ళే జీపులో ధరణిని, సరస్వతిని ఎక్కించి మనోహరే డబ్బులు పెట్టి తీసుకెళ్ళేవాడు. మనోహర్ ఫ్రెండ్స్ని ధరణి, సరస్వతి అన్నయ్య అని పిలిచేవారు. సొంత అన్నయ్యలాగా ఫీల్ అయ్యేవారు. మనోహర్ ఫ్రెండ్స్ కూడా ధరణిని, సరస్వతిని సొంత చెల్లెల్లాగా చూసేవారు. కాలేజీ ఫీజు కట్టడం, స్టడీస్లో డౌట్స్ క్లియర్ చేయటం, కంబైన్డ్ స్టడీస్, ఇలా మనోహర్, తన ఫ్రెండ్స్, సరస్వతి, ధరణి అందరూ కలిసి చేసేవారు. కొద్ది రోజులకి దసరా పండగ వచ్చింది. బచ్చన్నపేటలో చదువుతున్న వైష్ణవి ఆ ఊరికి వచ్చింది. సరస్వతి వైష్ణవిని ధరణికి, వాళ్ళ ఫ్యామిలీకి పరిచయం చేసింది. కొద్ది రోజుల్లోనే ఉపేందర్ ఫ్యామిలీకి దగ్గరైంది. ఉపేందర్ ఫ్యామిలీ కూడా సరస్వతిని తన చెల్లెలను ఎలా చూసేవాళ్ళో వైష్ణవిని కూడా అలాగే చూసుకునేవాళ్ళు.
సరస్వతితో పాటు వైష్ణవి కూడా ప్రతిరోజు ధరణి వాళ్ళ ఇంటికి వెళ్ళేది. దసరా పండుగ అయిపోయాక వైష్ణవి బచ్చన్నపేటకు వెళ్ళిపోయింది. కొద్ది రోజులకి ఎగ్జామ్స్ అవ్వడం, మనోహర్ చదువులో వెనకబడడం జరిగింది. ధరణి 3 సబ్జెక్టులు పోయాయి. ఫస్ట్ ఇయర్ కదా, సెకండ్ ఇయర్లో రాయొచ్చు అనుకున్నారు ఉపేందర్ ఫ్యామిలీ. సరస్వతిని కూడా ఒక సబ్జెక్టు పోయింది. సప్లిమెంటరీ రాయొచ్చు అని వెంకటేశ్వర్లు ఫ్యామిలీ కూడా అనుకున్నారు. నెక్స్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ సండే వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.